అలాగే చదవగలిగినటువంటి వారు చదవడానికి సిద్ధపడండి. దేవుని సన్నిధిలో కలిసి మనము ధ్యానం చేద్దాము. పరిశుద్ధ గ్రంథము నుంచి లూకా సువార్త లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనం నుండి 43వ వచనం వరకు మనం చదువుకొని ఈ వాక్య భాగమును ధ్యానం చేద్దాం ఈ ఉదయకాల సమయం నందు. నేను చదువుతున్నాను, జాగ్రత్తగా అందరూ కూడా గమనించండి. 39వ వచనం నుండి 43వ వచనం వరకు చదువుతున్నాను. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలు వంచి కళ్ళు మూయండి. కృప కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మలను నిరంతరము కాపాడుతున్న దేవాది దేవ, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామమునకు వేవేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధిలో మేము కొద్దిసేపు మిమ్మల్ని ధ్యానించుటకు మీ సన్నిధిలో మేము ఉండగా తండ్రి, మీరే మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మాలో ఉండి మమ్మల్ని నడిపించండి. మీ లేఖనములను ప్రభువా మేము ధ్యానించుతుండగా ప్రభువా, మీరే మీ దాసుని అందుండి మీరే మాట్లాడండి. వినుచున్న వారందరూ విని గ్రహించి మీ చిత్త ప్రకారము మేమందరము జీవించే భాగ్యమును దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగమును మనము గమనించినట్లయితే యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి సందర్భమును మనము గమనించవచ్చు. ప్రతి సంవత్సరం కూడా మనము గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటూ ఉంటాము. ఆ గుడ్ ఫ్రైడే అంటే యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి దినముగా మనము భావిస్తూ దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. అయితే ఆ సిలువ సందర్భంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను మనము ఈ ఉదయకాల సమయం నందు ధ్యానం చేద్దాము. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యేసుక్రీస్తును సిలువ వేయుచున్నప్పుడు జరిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన విషయములు పరిశుద్ధాత్ముడి ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటున్నాము. మరి ఆ కపాలం అనేటువంటి కొండ మీద యేసు ప్రభువును సిలువ వేశారు. దానిని గొల్గొతా పర్వతము అని కూడా అంటూ ఉంటాము. అయితే ఆ యొక్క పర్వతం మీద సిలువ వేసినప్పుడు ఆయన ఎవ్వరికీ కూడా ఎదురు చెప్పకుండా మౌనముగా ఉన్నట్టుగా మనము లేఖన భాగాలు చూడొచ్చు. ఆ సమయంలో అనేక మంది ఆయనను హేళన చేశారు. 39, 40, 41 వచనాలు మనము గమనించినప్పుడు యేసుక్రీస్తును సిలువ వేసినటువంటి సందర్భంలో అక్కడ కొంతమంది ప్రజలున్నారు, సైనికులున్నారు, బంటులున్నారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి ఆయన గురించి హేళనగా మాట్లాడినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాము. ఈయన దేవుడని చెప్పుకున్నాడు, క్రీస్తు అని చెప్పుకున్నాడు, తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని హేళన చేశారు. అయితే అదే సందర్భంలో ఆయనతో పాటు 2 దొంగలను, కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని సిలువ వేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఈ 2 దొంగలలో ఒక ఎడమవైపు ఉన్నటువంటి ఒక దొంగ మాత్రము యేసుక్రీస్తును చూచి ఆయన హేళన చేసినట్టుగా ఈ యొక్క వాక్య భాగంలో మనము చదివాము. ముఖ్యముగా, నీవు దేవునివు గదా, దేవుని కుమారుడువు గదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను కూడా రక్షించు అని అతను హేళన చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
చూడండి, దేవుని నమ్మినటువంటి బిడ్డలమైనటువంటి మనకి సమాజం ద్వారా కావచ్చు, మరి ఇంకా ఏ పరిస్థితిలోనైనా మనకి ఇలాంటి అవమానాలు, హేళనలు సహజంగా జరగవచ్చు. కానీ ఆ సమయంలో మనం ఎలా ఉంటున్నాము అనేటువంటిది దేవుని బిడ్డలమైన మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఇక్కడ మనము ప్రధానంగా గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, మన జీవితాలలో మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, కుడి పక్కన ఉన్నటువంటి ఈ యొక్క సిలువ వేయబడినటువంటి దొంగ అతను మాట్లాడిన మాట వీరందరికంటే ప్రత్యేకంగా ఉన్నది. వీరందరికీ డిఫరెంట్గా అతను మాట్లాడినట్టుగా మనం చూడొచ్చు. ముఖ్యంగా 41, 42 వచనాలు మళ్ళొకసారి మనం చదువుదాం. చూడండి, ఈ కుడి పక్కన ఉన్నటువంటి సిలువ వేయబడినటువంటి దొంగ మాట్లాడినటువంటి మాట ఒకసారి చూద్దాం. ఎవరైనా చదవగలిగినటువంటి వారు చదవచ్చు. సరే, నేనే చదువుతున్నాను. చూడండి, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. చూడండి, మిగతా వారు మాట్లాడిన మాటలన్నిటికంటే ఈ మాటలు శ్రేష్టంగాను ప్రత్యేకంగాను ఉన్నాయి. ఆ యొక్క దొంగ మాట్లాడినటువంటి మాటలలో మారు మనసు కనపడుతున్నది, పశ్చాత్తాపం కనపడుతున్నది, నిజాన్ని ఒప్పుకునేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టుగా మనకి కనపడుతున్నది. యేసు ప్రభువుతో తనను తాను తగ్గించుకొని మాట్లాడుతున్నట్టుగా మనము చూడొచ్చు. అదే సమయంలో ఆ పక్కన హేళనగా మాట్లాడిన దొంగ విషయమై అతను పలికినటువంటి మాటలు కూడా చాలా ఆసక్తికరంగా మనకి కనపడుతున్నాయి. అతనితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదైతే మనకు న్యాయమే, ఈ శిక్ష మనకు న్యాయమే, ఎందుకంటే మనము భయంకరమైన పాపం చేశాము, హత్యలు చేశాము, దొంగతనాలు చేశాము, కరుడుగట్టిన నేరస్తులుగా మనం రుజువుపరచబడ్డాము. కానీ ఇదిగో ఈయన విషయమై ఒకసారి మనం ఆలోచించాలి, ఈయన ఏ తప్పిదము చేయలేదు అని చెప్పి అతడు యేసు ప్రభువుతో మాట్లాడినటువంటి మాటను మనం గమనించవచ్చు. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అనేటువంటి మాట అతను పలకడం మనము గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క బిడ్డలమైనటువంటి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలంటే మనలో ఫస్ట్ మారు మనసు రావాలి. లోకానుసారమైనటువంటి జీవితము, లోకానుసారమైనటువంటి ప్రవర్తన, లోకానుసారమైనటువంటి ఆలోచనలకు మనం ఎప్పుడైతే దూరంగా ఉండగలుగుతామో అప్పుడు మనకు మారు మనసు అనేటువంటిది వస్తుంది. మారు మనసు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. అప్పుడు మనము మాట్లాడేటువంటి మాటలు పద్ధతిగా ఉంటాయి, మర్యాదగా ఉంటాయి, క్రమంగా ఉంటాయి. ఇక్కడ దొంగ తనను తాను తగ్గించుకొని యేసు, నన్ను జ్ఞాపకము చేసుకో అనేటువంటి విన్నపమును అతను తెలియజేశాడు. అయితే ఇక్కడ మనము గమనించవచ్చు, 42వ వచనము, 43వ వచనంలో చూస్తే యేసు ప్రభు మాట్లాడినటువంటి మాట మనము చూడొచ్చు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, యేసు ప్రభువుని సిలువ వేసేటువంటి సందర్భంలో ఆ సమయం కావచ్చు, అంతకు ముందు సమయం కావచ్చు, అంతకు ముందు రాత్రి కావచ్చు, ఆయన పట్టుబడ్డ దగ్గర నుంచి యేసు ప్రభు ఎక్కడా కూడా ఫ్రీగా మాట్లాడినట్టుగా మనం చూడం. అతనిని విచారించినటువంటి అధికారులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, ఎన్నోసార్లు ఎంతో రకంగా ఆయనను ఒత్తిడి చేసినప్పటికీ కూడా ఆయన ఫ్రీగా మాట్లాడలేదు, మౌనముగా ఉన్నాడు. అందుకనే మనం అంటుంటాము, వదకు తేబడిన గొర్రె వలె మౌనముగా ఉన్నాడు అని మనం అంటుంటాము. గొర్రెపిల్ల ఏ విధంగా అయితే మౌనంగా ఉంటుందో అలా మౌనముగా ఉన్నాడు. కానీ ఈ సందర్భంలో ఆయన మాట ఒక ప్రత్యేకమైనటువంటి మాటగా మనకి కనపడుతున్నది.
ఒక జవాబుదారి మాటగా మనకి కనపడుతూ ఉన్నది. దొంగ ఎప్పుడైతే మారు మనసు పొందాడో, ఆ మారు మనసు పొందినప్పుడు అతనికి సరైనటువంటి విధముగా, ఆదరణ ఇచ్చేటువంటి విధముగా, ధైర్యం ఇచ్చే విధముగా దేవుడు సమాధానం ఇచ్చినట్టుగా మనం చూడొచ్చు. అక్కడ ఇంకొక మాట చూడొచ్చు, నిశ్చయముగా అనేటువంటి మాట మనం గమనించవచ్చు. అంటే ఖచ్చితంగా 100%, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు అనేటువంటి విధముగా నొక్కి గట్టిగా దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు ఈ ఉదయకాల సమయం నందు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకి ఒక ప్రశ్న. దొంగ జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. దేవుడు అతనికి జవాబిచ్చాడు. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయం నందు ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఆయన మానవులను జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఏ లక్షణాలు ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడు? కొద్ది మాటలను మనం ఈ ఉదయకాల సమయం నందు ధ్యానం చేద్దాము. ఎందుకంటే ఆ దొంగను దేవుడు ఏ విధంగా అయితే జ్ఞాపకం చేసుకున్నాడో, ఈ రోజున ఈ ఉదయకాల సమయం నందు మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకుంటే మనకు మాట ఇస్తాడు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు. కాబట్టి మన జీవితాలలో ఎన్నో అవసరాలు ఉన్నాయి, ఎన్నో అక్కరలు ఉన్నాయి, ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉన్నాయి. మానవులమైనటువంటి మనము బలహీనమైనటువంటి మనస్సు కలిగి ఉంటున్నాము. కాబట్టి మనకు దేవుడు అవసరము. కాబట్టి దేవుణ్ణి మనం అడిగినప్పుడు దేవుడు మనలను జ్ఞాపకము చేసుకోవాలి అనేటువంటి కోరికతో, జ్ఞాపకం చేసుకోవాలనేటువంటి మనసుతో మనము దేవుని సన్నిధికి రావాలి. కాబట్టి ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అంటే ఎలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మొట్టమొదటిగా చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి రాజుల గ్రంథము 2వ గ్రంథము చూద్దాం. చూడండి, రాజుల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. చూడండి, రాజుల గ్రంథము 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు ఒక మంచి మాట తెలియజేయుచున్నాడు. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలండి. ఈ వాక్య భాగంలో మనము గమనించినప్పుడు హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ ప్రార్థనను మనము గమనించవచ్చు. హిజ్కియా తన జీవితంలో తన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదో దేవునికి తెలియజేయచ్చు ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా అతడు ఉన్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి. ఎలాంటి పరిస్థితి అంటే మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు. దాదాపుగా ఆ పరిస్థితిలో మనము ఊహించవచ్చు, చెప్పొచ్చు. డాక్టర్లు కూడా చేతులెత్తేసిన సందర్భంలో ఉన్నట్టుగా మనము గమనించవచ్చు. మొదటి వచనము 2వ వచనము చూస్తే ఆ విషయము మనకి అర్థమవుతుంది. మరణకరమైనటువంటి రోగంతో బాధపడుతున్నాడు. ఆ సమయంలో ఎవ్వరు కూడా దిక్కులేరు, ఎవ్వరు కూడా అతనిని కాపాడేటువంటి వారు లేరు అనేటువంటి విషయము అతను జీర్ణించుకోలేకపోయాడు. వాస్తవానికి రాజు అనేటువంటి వ్యక్తి సకల ఐశ్వర్యములు కలిగి, సకల భోగములు కలిగి, సకల సౌకర్యాలు కలిగి జీవిస్తూ ఉంటారు. వారు ఎంతో అహంకారంతో, గర్వంతో బ్రతుకుతూ ఉంటారు. వారు మాకు ఏదైనా కానీ మేము సాధించగలము అనేటువంటి మనసుతో బ్రతుకుతుంటారు. కానీ ఇక్కడ ఈ రాజు హిజ్కియా విషయంలో మనము గమనించినప్పుడు అతడు నిరాశ చెందినట్టుగా మనము గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అతడు ప్రార్థన చేసేటప్పుడు 2 విషయములను అతడు దేవునికి జ్ఞాపకం చేశాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టి వేడుకున్నాడు. అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ సన్నిధిలో నేను జీవించాను. ఒకవేళ నేను పొరపాటు చేసి పాపంలో పడ్డానేమో, కానీ ఒకప్పుడైతే నేను యథార్థ హృదయముతో నీ కొరకు నేను బ్రతికాను, సత్యముతో నీ కొరకు నేను
నీ సన్నిధిలో నిలవబడ్డాను అని చెప్పి తన జీవితంలో ఏ విశ్వాసం అయితే మొదటిలో అతడు కనపరిచాడో ఆ విశ్వాసమును ఆ ప్రవర్తనను దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటూ మొరపెట్టి వేడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమునందు మనం కూడా గమనించాలి. మనము ఒక్కసారి వెనుకకు తిరిగి చూస్తే దేవుని కొరకు మనము ఏ విధంగా నిలబడ్డాము, దేవుని కొరకు మనం ఏదైనా చేశామా, ఒకవేళ దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని పని అంటూ ఏదన్నా ఉన్నదా అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్మాము అని కేవలము మనం అనుకుంటే చాలదు, కానీ దేవుడు మనలను జ్ఞాపకం చేసుకునే విధముగా మనము బ్రతకాలి. దేవుడు మనలను తలుచుకునే విధముగా మనం బ్రతకాలి. దేవుడు మనకు తోడుగా ఉండే విధంగా మనం బ్రతకాలి. ఆ సమయమునందు హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఎలా ఉందంటే, అతడు మారు మనసు పొందాడు. ఒకవేళ అతను చేసిన తప్పుల వలన ఆ రోగం వచ్చిందో, లేకపోతే అతను చేసిన చెడు క్రియల వలన ఆ రోగం వచ్చిందో, సాతానుడు శోధించడం వలన ఆ రోగం వచ్చిందో మనకైతే తెలియదు. కానీ మొత్తానికైతే అతడు తీవ్రమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నట్టుగా మనం చూడొచ్చు. ఈ రోజుల్లో కూడా అనేక మంది తమ కుటుంబాలలో, తమ వ్యక్తిగత జీవితంలో, తమ శరీర ఆరోగ్యం విషయంలో చాలా బలహీనులైపోయి చాలా గందరగోళములో చాలా అస్తవ్యస్తంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి భయంకరమైనటువంటి స్థితిలో జీవితాలను నెగ్గుకొస్తున్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాము. అయితే మన విశ్వాసమును మనం కాపాడుకుంటూ, మన యథార్థతను మనము కాపాడుకుంటూ దేవునిలో ముందుకు కొనసాగాలి. ఇక్కడ మనము గమనించవచ్చు, యథార్థత అంటే దేవుని సన్నిధిలో మాట ఇచ్చి, దేవుని సన్నిధిలో మనము మాట చెప్పి ఆ మాట మీద నిలబడటం. ఒకసారి సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా, సంఘములో ఉండటం అంటే దేవుని నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడినటువంటి విషయంలో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రక్షింపబడేటువంటి సందర్భంలో, బాప్తిస్మము తీసుకునేటువంటి సందర్భంలో మనము దేవునికి ప్రమాణం చేశాము, దేవునితో మనము ఒక ఒప్పందము చేశాము. దేవునితో మనము చేసినటువంటి ఆ ఒప్పందం, నా జీవితాంతము మీ కొరకు నేను జీవిస్తాననేటువంటి ప్రమాణము చేశాము. మీ సన్నిధిలో మీ ఆజ్ఞల చొప్పున నేను జీవిస్తాను అని మనము ప్రమాణం చేశాము. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను దేవునితో ప్రమాణం చేశాను, యథార్థ హృదయంతో నేను ఉండాలి, సత్యములో నేను ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవా, నీ సన్నిధిలో నీ కృపను బట్టి నేను రక్షింపబడ్డాను. ఇప్పుడైతే బాధల్లో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, అనేకమైన సమస్యలతో బాధపడుతున్నాను. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. మనము ఈ ఉదయకాల సమయం ముందు అలాంటి ప్రార్థన చేయాలి. హిజ్కియా చేశాడు అలాంటి ప్రార్థన. అందుకని దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. చనిపోతాడు అనుకున్నటువంటి హిజ్కియా 15 సంవత్సరాల ఆయుష్ కలిగి బ్రతికాడు. నిజంగా ఇది చాలా గొప్ప అద్భుతం లాంటిది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడంటే, యథార్థ హృదయం కలిగి సత్యంతో మాట్లాడేటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఆ శిలువ మీద ఉన్నటువంటి దొంగ తాను యథార్థతను మాట్లాడాడు. తాను జరిగినటువంటి విషయాలలో కేవలము నాదే తప్పు, నేను ఈ శిక్షకు పాత్రుడను, అయితే దేవుడు యేసయ్య ఏ శిక్షకు పాత్రుడు కాదు, ఆయనకు నాకు ఉన్నటువంటి వ్యత్యాసము అది అని ఆ దొంగ యేసు ప్రభు సన్నిధిలో విన్నపించాడు. నిజంగా అలాంటి సత్యమైనటువంటి జీవితము మనకి కావాలి. ఇంకొక మాట కూడా మనము చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 1వ వచనములో ఇంకొక మాట మనము చూడొచ్చు. అక్కడ దేవుడు ఎలాంటి వారిని జ్ఞాపకం చేసుకుంటాడో ఈ ఉదయకాల సమయమునందు అలాంటి జ్ఞాపకం చేసుకునేటువంటి వారిలో మనం ఉన్నామా లేదా?
మనం కూడా పరిశీలన చేసుకునే విధముగా మనము ఒక్కసారి ఈ వాక్యమును ధ్యానం చేద్దాము. 132వ కీర్తన 1వ వచనము. యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠుని మొక్కుబడి చేసెను. చాలు ఎట్లనగా చాలమ్మా. ఈ మొదటి 2 వచనాలు గనక మనం చూస్తే, 2-3 వచనాలు గనక మనం చూస్తే దావీదు విషయములో మనము గమనించవచ్చు. దావీదు చాలా భక్తిపరుడు. ఎలాంటి భక్తిపరుడు అంటే దాదాపుగా రోజుకు 5 సార్లు ప్రార్థన చేసేవాడట. అలాగే రోజుకి 3 సార్లు కూడా ప్రార్థన చేసేవాడట. అంటే ఎందుకు ఈ మాటను ప్రత్యేకంగా దేవుడు నొక్కి ఈ యొక్క గ్రంథంలో రాయించాడు అంటే, రాజు అయ్యుండి అనేకమైన పనులలో బిజీగా ఉండి కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా భక్తి జీవితమును జీవించాడు. భక్తి మార్గమును అనుసరించాడు. ఎక్కడ కూడా దేవుణ్ణి వదిలిపెట్టడానికి ఇష్టపడలేదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే దేవుని సన్నిధిలో క్రమముగా మనము చేసేటువంటి పని, క్రమముగా మనము చేసేటువంటి ఆరాధన, క్రమముగా అంటే రెగ్యులర్గా, ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా. సహజంగా చూడండి, దేవుడు మనకి ఆజ్ఞాపించాడు, ప్రతి వారము ఆరాధన చేయండి, అలాగే ప్రతిరోజు ప్రార్థన చేయండి, మీకు సాధ్యమైనంత వరకు లేఖనములను చదవండి. ఇలాంటి విషయములను దేవుడు మనకి ఎన్నో చెప్పాడు మన యొక్క జీవితంలో మనం పాటించడానికి. అయితే దీనిని మనము క్రమముగా పాటించడము, తప్పిపోకుండా పాటించడమే భక్తి. ఆ దేవుని సన్నిధిలో మనము దావీదును చూస్తే అలాంటి భక్తి జీవితంను జీవించాడు. అయితే ఇలాంటి భక్తి పరులకు కూడా బాధలు వస్తాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే సాతానుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదురా అని ఎదురు చూస్తున్నాడు. ఈ లోకమంతా కూడా వాని ఆధీనంలో పెట్టుకొని శోధించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి వారికైనా బాధ వచ్చేటువంటి అవకాశం ఉన్నది, ఎలాంటి వారైనా శోధనలో పడేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దావీదు కూడా అనేకమైన శ్రమలు అనుభవించాడు, బాధ అనుభవించాడు. కానీ దేవుని యందు భక్తి కనపరచడం వలన ఆయన బాధలన్నింటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చేసే ప్రార్థన అదే, దేవా నా బాధను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా కష్టాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా ఇరుకులు ఇబ్బందులను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా కుటుంబంలో బాధలు ఉన్నాయి, నా యొక్క జీవితంలో నా శరీరంలో కష్టాలు ఉన్నాయి, నా మనసులో వేదనలు ఉన్నాయి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా. ఈ ప్రార్థన దేవుడు జ్ఞాపకం చేసుకోవాలంటే మనకు దేవుడంటే భయము భక్తి ఉండాలి. దేవుడంటే భయము భక్తి ఉండటమే ప్రధానమైనటువంటి విషయము మానవునికని పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో లేఖనాలు మనం చూడొచ్చు. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం తీయనవసరం లేదు. అక్కడ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు ఆధారము అనేటువంటి మాట యోబు ద్వారా దేవుడు సెలవిచ్చుచున్నాడు. అలాగే ప్రసంగి గ్రంథంలో మనం చూడొచ్చు, 12వ అధ్యాయము 13వ వచనంలో చూడొచ్చు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే మానవ కోటికి విధి అనేటువంటి మాట దేవుడు సెలవిస్తున్నాడు. అంటే విధి అంటే మనము ఈ లోకంలో ఏది చేసినా కానీ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే దేవుని అనుసరించడం, దేవుని మార్గంలో నడవటము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం. అలా మనము భయభక్తులు కలిగి మనము జీవించాలి. అప్పుడు మన బాధలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. భయభక్తులు లేనటువంటి జీవితము దేవునికి ఇష్టమైన జీవితము కాదు. అలాంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఇంకొక విషయం కూడా మనము చూద్దాం, చూడండి. ఇది ఆదికాండము 19వ అధ్యాయము 29వ వచనం చూద్దాం, చూడండి. దేవుడు ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు? ఆ శిలువ మీద దొంగను జ్ఞాపకం చేసుకున్నాడు.
అతను మారు మనసు పొందడం వలన యథార్థమైనటువంటి హృదయంతో భక్తి చూపించి అతడు మాట్లాడటం వలన దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఇంకా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు చూద్దాం. చూడండి, ఆది కాండము 19వ అధ్యాయము 29వ వచనం చూద్దాం. చూడండి. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనముల మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. చాలు. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించవచ్చు. అబ్రహామును జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవుడు. అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏమిటి ఒకసారి మనం ఆలోచించాలి. అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే అతని యొక్క విశ్వాసమే. విశ్వాసం అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయము. దేవునికి మనకి బంధుత్వమును ఏర్పాటు చేసేది, దేవునితో మనకు సంబంధాన్ని ఏర్పాటు చేసేది, దేవునిలో మనము కొనసాగుటకు ఆధారమైనటువంటిది. అలాంటి విశ్వాసమును అబ్రహాము కనపరిచాడు. అందువలన అబ్రహామును జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా అబ్రహాము సంతానమును కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో చూడండి, ముఖ్యంగా ఈ దినాలలో ప్రతి కుటుంబంలో తల్లిదండ్రులు ప్రార్థన చేస్తున్నారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? మనం మన పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాము. వారు చదివే చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారు రాసే ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారు జీవించే జీవితము సరిగా ఉండాలని, మంచి ఆయురారోగ్యములతో ఉండాలని ప్రార్థన చేస్తున్నాము. అయితే మన ప్రార్థన విశ్వాసము కలిగినటువంటి ప్రార్థనగా ఉందా, లేకపోతే పై పెదవులతో ప్రార్థన చేస్తున్నాము? హృదయ అంతరంగములలో నుంచి మనము ప్రార్థన చేస్తున్నామో, ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నామో? ఈ విషయాన్ని మనము గమనించాలి. నిజంగా ఆ దొంగ విషయము మనము గమనిస్తే తన హృదయ అంతరంగములలో నుండి దేవునికి విన్నపించాడు. అతడు కేవలము నోటి ద్వారా మాట్లాడలేదు, కానీ అతను తన పెదవుల ద్వారా మాట్లాడలేదు, కానీ తన హృదయ అంతరంగంలో నుంచి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. అబ్రహాము జీవితంలో కూడా మనం అదే చూడొచ్చు. అతడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకముగా గాని, దేవుని సన్నిధిలో విశ్వాసము పోగొట్టుకున్న వానిగా కనపడలేదు. అందుకనే అబ్రహామును దేవుడు దీవించాడు విశ్వాసులకు తండ్రి అని. అందువలన అబ్రహామును జ్ఞాపకం చేసుకొని భయంకరమైన పాపము జరుగుతున్నటువంటి పట్టణంలో బ్రతుకుతున్నటువంటి లోతును, అతని కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడాడు. అంటే అబ్రహాము సంతానము కూడా దీవించబడటానికి, కాపాడబడటానికి కారణమైంది అతని విశ్వాసం. ఈ ఉదయకాల సమయం నందు మనం కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన విశ్వాసము మనలను కాపాడాలి, మన కుటుంబ సభ్యులను కూడా కాపాడాలి. కేవలం నా వరకు నేను విశ్వాసంతో ఉన్నాను, నా వరకు నేను వాక్యం చదువుతున్నా, ప్రార్థన చేసుకుంటున్నా అంటే కాదు, కానీ మనము మన కుటుంబ సభ్యులను కూడా ప్రేరేపించాలి. నిజంగా ఈ రోజుల్లో చాలా మంది భక్తులు ఉన్నారండి అలాంటి వారు విశ్వాసంతో ఉండటమే కాదు, కానీ తమ కుటుంబాన్ని కూడా, తమ బంధువులను కూడా, తమ స్నేహితులను కూడా, అందరినీ కూడా దేవుని మందిరానికి రావడానికి పురుగొల్పేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని చూసి మనం గర్వపడాలి. సమాజంలో నేటి దినంలో ప్రపంచం అంతా భయంకరమైన పాపంతో బ్రతుకుతున్నప్పుడు కూడా ఇలాంటి భక్తులు ఉండటము చాలా సంతోషకరము. కాబట్టి మనము ఈ ఉదయకాల సమయం నందు ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాము. ఆ ప్రార్థనే మనకు జయ జీవితాన్ని ఇస్తుంది. నిజంగా సిలువ మీద ఉన్నటువంటి దొంగ మొట్టమొదటిగా పరలోకానికి వెళ్ళినటువంటి వాడు అంతటి అదృష్టము పొందాడంటే అతని మాటలో యథార్థత ఉన్నది, అతని హృదయములో మారు మనస్సు ఉన్నది. అతడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేటువంటి లక్షణము అతనిలో అలవర్చుకున్నాడు. అతనిని చూచినప్పుడు అతనిలో స్పష్టమైనటువంటి విశ్వాసము కనపడింది. అందుకనే యేసు ప్రభు ఖచ్చితమైనటువంటి వాగ్దానమును అతనికి చేశాడు. ఈ ఉదయకాల సమయం నందు దేవుడు మనకు కూడా వాగ్దానం చేయాలి. మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని మాట ప్రకారము దీవించబడి ఆశీర్వదింపబడాలి. కాబట్టి
దేవుని సన్నిధిలో మనమందరము కూడా ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ప్రార్థన చేయడానికి సిద్ధపడండి. ఒకరి తర్వాత ఒకరము మనము ప్రార్థన చేద్దాము. మన కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు, ముఖ్యంగా స్థానిక సంఘముల కొరకు, అలాగే యవనస్తుల కొరకు, పరీక్షలు రాసేటువంటి వారి కొరకు, అనారోగ్యంతో బాధపడేటువంటి వారందరి కొరకు, ఇలా ప్రతి ఒక్కరి కొరకు మనము ప్రార్థన చేద్దాము. అందరు తలలు వంచి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన అతి పరిశుద్ధ నామమునకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి మీ పాద సన్నిధిలో విన్నపిస్తున్నాము నాయన. నిజంగా తండ్రి, మీరు ఆ కలువరి సిలువలో మీరు పడిన వేదన, బాధ ఊహించలేనటువంటిది తండ్రి. అయా నాయన, ఎవరు కూడా, ఏ దేవుడు కూడా అంత గొప్ప కార్యము మా కొరకు చేయలేదు ప్రభా. మీరు మాత్రమే చేసినారు తండ్రి. వదకు తేబడిన గొర్రె వలె మీరు మౌనముగా ఉన్నారు ప్రభా లోకము ముందు. కానీ తండ్రి, మిమ్మల్ని నమ్మినటువంటి బిడ్డలకు, మీ సన్నిధిలో మారు మనసు పొందినటువంటి బిడ్డలకు మీరు వాగ్దానము చేసి నెరవేర్చినటువంటి దేవుడు తండ్రి. నిజంగా సిలువ మీద ప్రభువానైనా దొంగ మారు మనసు పొందినాడు తండ్రి. అతను యథార్థ హృదయము కలిగినటువంటి హృదయ లక్షణమును కనపరిచినాడు తండ్రి. అతను బలమైన స్థిరమైనటువంటి భక్తి కలిగినటువంటి హృదయమును మీ ముందు కనపరిచినాడు ప్రభువా. అతనిలో ప్రభువా బలమైన విశ్వాసమును మీరు చూచినారు కాబట్టి తండ్రి, అతనికి తండ్రి నాయన మీరు ప్రత్యుత్తరం ఇచ్చినారు ప్రభువా. ఈ ఉదయకాల సమయం నందు తండ్రి, మా జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి తండ్రి. అలాంటి నాయన మేము మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. నాయన, హిజ్కియా వలె తండ్రి మేము ప్రార్థన చేసే భాగ్యమును దయచేయండి. అబ్రాహామును జ్ఞాపకం చేసుకున్నట్టుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మా బాధలను, కష్టాలను తీసివేయండి. ఎగ్జామ్స్ రాయిస్తున్న పిల్లలను ప్రభువా మీరు జ్ఞానంతో నింపి చక్కగా రాసే భాగ్యం దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీ సన్నిధిలో ప్రభా సేవ చేయించిన ప్రతి సేవకుని దీవించి ఆశీర్వదించండి. వారి ద్వారా స్థానిక సంఘములను దినదినము అభివృద్ధి చేసి బలపరచమని తిరిగి రారైనటువంటి క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ మనవులన్నీ అడిగి బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.